ఆ మనిషి ద లెజెండ్ ఈ రోజు లేదు. అప్పుడు గౌరవార్థం ఇండస్ట్రీకి ఓ రోజు సెలవు ప్రకటించినా పోయేది. ఎందుకంటే ద సీనియర్ మోస్ట్ మన తెలుగు ఆవిడ ఇక లేదంతే. ఇంకా ఇప్పటివరకు పోయిన వాళ్ళందరూ పక్కన పెడితే. అండ్ నెక్స్ట్ పోనీ లేదులే ఆ రోజు సెలవు ప్రకటిస్తే నిర్మాతలకు చాలా మందికి నష్టం వస్తుంది, వద్దు అనుకుంటే అట్లీస్ట్ ఫిలిం ఛాంబర్లోనో మా అసోసియేషన్లోనో ఆవిడకి ఓ నివాళి అర్పిస్తే సరిపోయేది. ఆ వద్దులే ఫిలిం ఛాంబర్కి వచ్చేంత టైం మీకు లేదు. అట్లీస్ట్ మీ సామాజిక మాధ్యమాలలో అయినా ఒక ఆర్ఐపి పెడితే అయిపోయేది. ఎవరు ఆపద పోయిందిలే మనకి ఎందుకు అని పట్టించుకోవాలి. అసలు అంతవరకు వాళ్ళకి తెలుసో తెలీదు. ఇది ఇంకా అద్భుతం. తెలుసో లేదు. మీకు పద్మశ్రీలు పద్మభూషణ్లు విభూషణ్లు వచ్చినప్పుడైతే పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు, అందరూ వస్తారు. మీకు ఏదైనా సన్మానం జరిగితే అందరూ వస్తారు. మీ సినిమా హిట్ అయినా అందరూ వస్తారు. కానీ ఒక లెజెండరీ యాక్ట్రెస్ చనిపోతే మాత్రం ఒక్కరు కూడా అసలు మాకు ఒంటి వంట పట్టినట్టు ఉన్నారు.